సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్తనా కొడుకు, సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి ₹1,00,000 మందులు కొట్టేస్తారా? ₹1,00,000? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు రే బోస్టికే, రే బోస్టికే. అవును దొబ్బేశాం. లక్ష్యం ఇంకెక్కువ దొబ్బేశాం. షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే. కూర్చోండి. మధుసూదన్ రావు గారా? అవునండి. సార్ చెప్పారు. చాలా వింతగా ఉంది. మీ షాప్లో పనిచేసే 2 కుర్రాళ్ళు ఒకే రోజు పారిపోయారా? అవును సార్, ఇదిగో వీళ్ళే సార్. ఈడా అర్థమైంది. చూడ్డానికి తోడు దొంగల్లా ఉన్నారు కదండి, వీళ్ళని ఎలా పెట్టుకున్నారు? అంటే అది సరే, ఏం పోయినాయి? పొద్దున్న చెక్ చేశానండి, ఏం పోలేదండి. కానీ 2 ఏళ్ల నుంచి మా షాపులో మందులు దొంగతనం చేస్తున్నామని చెప్పారు సార్. అవునా? ఇదేదో వెరైటీగా ఉందే. ఇంకా మేము ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో కూడా దొంగతనం చేశారండి సార్. అదేంటి దొంగతనం చేశారంట? మీకు తెలీదా? అంటే పెద్దగా వస్తువులు అది పోలేదు సార్. మరి కంప్లైంట్ ఏమైనా రాసుకోను? నేను మీకు చెప్పేటంతలోనా సార్, మీరు తలుచుకుంటే ఏమైనా రాయగలరు, కానీ పక్కడబందీగా రాయండి సార్. సరే, సార్ చెప్పారుగా, అదేది నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి సార్. వీళ్ళు ఎక్కడ పోతారు సార్? రేపు ఎల్లుండో ఏదో లాడ్జ్లో గుంటతో దొరికేస్తారు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంట్రా నాకు విషయం చెప్పు. మనం ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాం? 5 లక్షలు తప్పేశాం కదా, పరిగెట్టాం. అవును లేదు. ఇది ఏంటే? హలో, ఏమండి? చెప్పించావు, నాకు వినపడుతుంది. ఆ గిరిగాడు హరిగాడు గుంటూరులోనే ఉన్నారండి. మార్కెట్లో పోలీసులు తరుగుతుంటే చూశాను. అలాగా, వచ్చేస్తున్నా, వస్తున్నా. నమస్తే సార్. అన్నా, పేరు మధుసూదన్ రావు. సెంటర్లో మెడికల్ షాప్ ఉంది. షాప్లో కుర్రాళ్ళు దొంగతనం చేసి పారిపోయారంటనా? అయితే ఇక్కడ చేస్తున్నాడు చూతియా కవితూ? అవును సార్. పోలీస్ స్టేషన్కి పో. నేను పోలీస్ స్టేషన్ గయా సార్. ఎస్ఐ బోలా నహీ కర్ సక్తా సార్, అందుకే ఇక్కడికి ఇద్దరు ఆయా సార్. ఏ సచ్ముచ్ చూతియా, తెలుగు చెప్పడం రాదు, సమజ్ అవుతుంది. అమ్మయ్య, వాళ్ళు దొంగ నా కొడుకులు సార్, వాళ్ళని తొకడా కొట్టేయాలి సార్. ఠీకే ఆ గణేష్ని భీమాని పంపి విడుదు. అలాగే అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కనకకి జాయిగా లేదు, వెళ్తాను సార్. చిచి, సిగ్గులేదే? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావి? అయినా లేచిపోయిన దానివి దేంట్లో దూకి చావచ్చు కదా. నీ బాబు నీ అన్నలు ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు. అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడట్లేదే. అయినా అక్కడికెలా నచ్చాడు నీకు? ఆడి దొడ్డి కాళ్ళు ఆడుని. అమ్మో, వచ్చేసారు, నన్ను చంపేస్తారు. అమ్మో. మీ పక్కింట్లో హరని ఓ దొంగనా కొడుకున్నాడమ్మా. వాడు ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? అది వాడి కోసం పోలీసులు తిరుగుతున్నారు. చెప్పమ్మా. గోవా వెళ్ళాడండి. గోవా? అవును, గోవా. గోవా అక్కర్లేదు, నేనే పట్టుకుంటాను, నేనే ఎత్తుతాను. హలో హలో సార్, నేను హరిని. రేయ్, నాకు తెలుసురా నువ్వు గుంటూరులోనే ఉన్నావని. నీకెన్ని గుండెలరా నాకు ఫోన్ చేయడానికి? సార్, నేను షాప్లోనే ఉన్నాను సార్. నువ్వు అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తున్నాను. మీరు వచ్చేయండి సార్. వస్తున్నాడు సార్, వస్తున్నాడంట. ఎవడ్రా నా షాప్ ఓపెన్ చేసింది? సార్, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? నువ్వే కదరాన డెన్కి వచ్చిన మనుషులను తీసుకుని పోయావు.
సలా నా దగ్గర డబ్బా కొట్టేసి నా మనుషుల్ని తీసుకొని పోయి నా తమ్ముడు చెరువలా సార్ సార్, నీళ్లు నీళ్లు సార్. ఎళ్ళు తాగిస్తావు. ఏ డబ్బా ఏయ్, చప్! అబద్ధం! వీడి దగ్గర ఉంది సార్, వీడి దగ్గర ఉంది సార్ డబ్బా. పాపం సార్, డబ్బా సార్కి ఇచ్చాయి. సార్, డబ్బా సార్కి ఇచ్చాయి. సార్, నన్ను ఇరికిస్తున్నాడు మళ్ళీ సార్. అబద్ధం చెప్తారు సార్. వీడి దగ్గర ఉంది సార్. ఏయ్! సార్, కుమ్మేయండి సార్ గుండుగాడిని. ఏయ్, ఏయ్, చుప్. ఎక్కడుంది సార్? ఏ గోలీ మారగ తో చలేగా. సార్ వద్దు సార్. గుండు గుండు हाँ సార్. थैंक यू. गुंडू गुंडू पे गोली मारेगा तो चलेगा. ఉంది సార్. बोल ఉంది बोल సార్. बोल. బావ దగ్గర ఉంది సార్. బావ దగ్గర ఉంది సార్. क्या बोल रहे? వీడి బావుడన్నా. ఎవరికి తెలుసు? ఫోన్ చేసి తెప్పించేస్తాను చెయ్. చెయ్, ఫోన్ చెయ్. కొట్టేసారు. सिम्बा की सर. హలో బావా, నువ్వు అర్జెంటుగా మన మెడికల్ షాప్ దగ్గరికి వచ్చేసి. ఇక్కడ హరిగిరి ఇద్దరు ఉన్నారు, వెయిట్ చేస్తుంటాను బావా. వచ్చి తొందరగా వచ్చి. వచ్చేస్తున్నాడు సార్. వాడిని అడిగితే వీడు అని చెప్తాడు, వీడిని అడిగితే నువ్వు అని చెప్తాడు, నిన్ను అడిగితే ఇంకొకడు చెప్తున్నావు. ఇంకా ఎంతమంది చూత్యాగాడులు ఉన్నారు రా. అంతే సార్. చుప్ చూతియా పోయి కూర్చో. చల్ 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 బట్ బట్ చువాసలా. సార్ సార్, ఇతను మామూలుగా కూర్చుని పోయాడు సార్. క్యారే చూతియా, తినేటట్టు కాదు ఎరిగేటట్టు కూర్చో. సార్ పొట్టుందని. తీసేన పొట్ట. వద్దు సార్, కూర్చుంటారు సార్. కూర్చుంటారు సార్. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పవే పిస్తల్. మా చుట్టాగాడు చాలు ఈ పాడి పని అయిపోయేది. ఏది ఈకుంటాడా? ఏం చేస్తాడు? లెఫ్ట్ లో కనిపెట్టి రైట్ లో వసూలు చేస్తాడు. ఎట్లా పెడతాను గన్? ఇట్లానా? ఆ? ఇలా కూడా పెడతాడు. అప్పుడప్పుడు ఇలా కూడా వసూలు చేస్తాడు. ఎవరా మీరంతా? జరగండి. నువ్వు ఇక్కడున్నావేంటి? మీరేంటన్నా ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను నా బిజినెస్ లో ఇంటర్ఫియర్ అవ్వదు అని. వా సార్ సార్, ఆయన నా బావ సార్. వీడుని బావరా? అవును సార్. అయితే ఆ డబ్బా వీటి దగ్గర ఉందరా? ఉంది సార్. నాకు తెలుసురా, నువ్వే ఆ దొంగ నా కొడుకువి అని నా దగ్గర డబ్బా తీసుకొని నా డబ్బు తీసుకొని ఇంత టెన్షన్ పెట్టి నన్ను 3 చేరువల నీళ్లు తాగిస్తావురా? అవును మరి, నీ దగ్గర డబ్బా మేమే దొబ్బేశాం. ఇదిగో డాను, నీకో విషయం తెలుసా? నువ్వు నన్ను మూసుకోమని 10 లక్షలు ఇచ్చావే, అది ఎవరు దొబ్బేశారు తెలుసా? ఇదిగో వీళ్ళిద్దరు. చెప్పండి రా. సారీ సార్ సారీ. అమ్మ నా కొడుకల్లారా, మా బావ దగ్గర కూడా దొబ్బేశారు. మా అక్క దగ్గర 3 లక్షల 70,000 దొబ్బిండు చాలేగాడు. నావి ₹1,00,000 సార్. నా విస్కీలో ఉచ్చ కూడా పోశారు సార్. ముందు మా అక్క పైసలు ఇయ్యాలా? ముందు ₹4,00,000 సార్. ముందు అక్క 4 లక్షలు. चुप! 1 मिनट चुप!